యువ హీరోలల్లా కొత్త కథతోని ప్రేక్షకులకు వినోదం పంచాలి అనే చూసే హీరోలల్లా సందీప్ కిషన్ ఒకరు. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలు ఏమైనా సరే కానీ కమర్షియల్గా ఓ రేంజ్లో విజయవంతం కాకపోయినా ఇక ఓ మోస్తారుగా ఇట్టు అందుకుంటే ఏదో ఒక రకమైన కొత్త కథ ప్రేక్షకులకు చూపించాలి అనే తాపత్రయం మాత్రం కనబడతా ఉంటుంది. ఓ పక్క హీరో లెక్క చేసుకుంటేనే మరో పక్క సరైన పాత్ర పడితే స్టార్ హీరోల సినిమాల గిట్లా చేస్తా వస్తున్నాడు. ఇక ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ తోని మొదలుపెట్టిన సందీప్ కిషన్ ఇక అది పెద్దగా కమర్షియల్ గా కలిసి రాకపోయే. ఇక ఆ తర్వాత ఊరు పేరు భైరవ కనుతోని వచ్చిండు. గది ఇట్లా కమర్షియల్ గా మంచి విజయవంతమైంది. ఇక ఆ తర్వాత రాయన్ సైన్మాల ధనుషు దర్శకత్వం హీరో లెక్క నటించిన సైన్మాల గిట్లా మంచి పాత్ర పోషించి అందరినీ మెప్పించిండు. ఇక రాబోయే సంవత్సరంలో గిట్లా మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాల గిట్లా కనిపించబోతున్నాడంట. ఇక ఈ రకంగా చూసుకుంటే ఆయన ఒంటరిగా వేస్తున్న సినిమాల జాబితాల ప్రస్తుతం త్రినాథ్ రావు దర్శకత్వంలో గదే ధమాకా దర్శకత్వంలో మజాకా అనే సినిమాను మొదలుపెట్టిండట. ఇక అసలు అయితే ఈ సినిమాను ఇప్పటికే షూటింగ్ ఇట్లా అయిపోయిందంట. సంక్రాంతి గిట్లా విడుదల చేస్తాము అని ప్రకటించేసారు. కానీ తీరా చూస్తే గినక ఈ సినిమా సంక్రాంతి బరినెచ్చి తప్పుకున్నట్లుగా అవుపడుతున్నది. ఇక ఎందుకు అనంటే సంక్రాంతికి ఇప్పటికే వస్తున్న సినిమా హంగామాలన్నీ షురు అయిపోయినాయి. బాలకృష్ణ డాకు మహారాజు, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఈ సినిమాలన్నీ సంక్రాంతి రేస్లా ఇప్పుడు దిగుతున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మళ్ళీ ఇంకో సినిమా చేసే వచ్చే అవకాశం కానీ ఇక సాహసం కానీ ఎందుకు అని అనుకుంటుండొచ్చు. ఇక అసలుకైతే ఈ సినిమా సంక్రాంతికే టార్గెట్ పెట్టుకున్నారంట. కానీ ఇప్పుడు ఈ సినిమాల మధ్యలో ఎందుకు అంత పోటీ అవసరమా అనే తీర్లయిలు వెనక్కి దగ్గినట్లుగా అవుపడుతున్నది. ఇక తీరా 2024 సంక్రాంతికి ఊరు పేరు భైరవ కోన విడుదల చేయాల్సి ఉన్నదంట. కానీ అప్పుడు అది కుదరలేదు. ఇక తర్వాత విడుదలయ్యి కమర్షియల్ పరంగా మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు గదే సెంటిమెంటు మజాకాకి గిట్లా కలిసి వచ్చి కా సినిమా గిట్లా సూపర్ హిట్ అవుతుందేమో అనేది చూడాలి. ఇక తీరా చూస్తే తెలుగు ప్రేక్షకులకు పూర్తి వినోదం పంచే దర్శకులల్లా త్రినాథ్ రావు ఇట్లా మన ప్రేక్షకులకు మజాకా రూపంలో మస్తు వినోదం పంచుతున్నాడు అని తెలుస్తున్నదాయే. అవు మళ్ళా గీ సినిమాతోని సందీప్ కిషన్ కు మళ్ళసారి హిట్టు ఖాయమంటారా? ఇక ఈ ఫలితం ఎట్లా ఉండబోతున్నది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.